వెల్కమ్ బ్యాక్ టు ఎవ్రీ ఎగ్జామ్ ఛానల్ ఫ్రెండ్స్. సో ఈరోజైతే టీజీపీఎస్ నుంచి ఒక కొత్త నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో దాని గురించి అనేసి డిస్కస్ చేయడం జరుగుతుందండి. ఫుల్ డీటెయిల్స్ చెప్తాను. సో ఎవరు ఎలిజిబుల్, లాస్ట్ డేట్ ఎప్పుడు, అండ్ క్వాలిఫికేషన్ ఏంటి, ఆల్రెడీ ఎగ్జామ్ అంటే ఎడ్యుకేషన్లో ఉన్నవారు, బ్యాచిలర్స్ డిగ్రీ చేస్తున్నవారు ఎలిజిబులా కాదా, సో ఇట్లాంటి డేట్స్, ఇట్లాంటి విషయాలన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ నోటిఫికేషన్లోకి వెళ్ళినట్టయితే చూడండి, ఇక్కడ స్టార్ట్ డేట్ ఆఫ్ ఆన్లైన్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ అనేది మనకు 27th ఏప్రిల్ నుంచి స్టార్ట్ అవుతుందండి. సో ఇవాళ 21st కదా. సో ఏంటంటే 27th నుంచి మీకు స్టార్ట్ అవ్వడం అయితే జరుగుతుంది. చూడండి ఇక్కడ సో ఇక్కడ డేట్ చూసుకున్నట్లయితే 27/4 సో స్టార్ట్ అవుతుంది. అండ్ లాస్ట్ డేట్ అండ్ టైమ్ ఆఫ్ సబ్మిషన్, లాస్ట్ డేట్ ఎప్పుడంటే May 25th అండి. సో చూసుకోండి, మీకు హాల్ టికెట్స్ ఎప్పుడు వస్తాయి అంటే 7 days prior to ద ఎగ్జామ్. అండ్ ఎగ్జామ్ ఎప్పుడు ఉండొచ్చు అంటే July 2026. సో ఇది టెంటేటివ్ అండి. సో ఇది ఎగ్జామ్ అనమాట. సో ఫస్ట్ వేకెన్సీస్కి వెళ్తే చూడండి, ఇక్కడ 20 వేకెన్సీస్ ఉన్నాయండి. రైట్, 20 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ ఏజ్ లిమిట్ వచ్చేసి 18 to 34. అండ్ స్కేల్ వచ్చేసి 45, 960 160, 124, 150 వరకు కూడా స్కేల్ ఉంటుందండి. 1,24,150. సో మీకు ఫస్ట్ వచ్చేసి బేసిక్ వచ్చేసి 45,960 ఉంటుంది. దీని మీద డిఏ, హెచ్ఆర్ఏ ఇవి అన్నీ ఉంటాయి అన్నమాట. అండ్ సిటీ కంపెన్సేటరీ అలవెన్స్, సో ఏది ఉంటే అప్లికబుల్ ఉంటే దాని ప్రకారం మా యొక్క స్లాబ్లోకి వచ్చేసి వేస్తారు. అసలు పోస్ట్ పేరు ఏంటంటే చూడండి, అసిస్టెంట్ సైంటిస్ట్ అనలిస్ట్ గ్రేడ్ 2 ఇన్ తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్. సో పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్లో అసిస్టెంట్ సైంటిస్ట్ పోస్టులు అనమాట ఇది. సో అసిస్టెంట్ గ్రేడ్ 2 అంటే, సో అనలిస్ట్ గ్రేడ్ 2 అంటే మేబీ నెక్స్ట్ ప్రమోషన్ అనలిస్ట్ గ్రేడ్ 1 ఉండొచ్చండి. సో ఇదనమాట. సో దీంట్లో ఇంకా చూసుకున్నట్లయితే క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే చూడండి, మస్ట్ పొసెస్ బ్యాచిలర్స్ డిగ్రీ విత్ కెమిస్ట్రీ యాజ్ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్స్ ఫ్రమ్ ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆఫ్ ఇన్ ఇండియా. సో ఏంటంటే బ్యాచిలర్స్ డిగ్రీ, బీఎస్సీ ఉండాలి, బ్యాచిలర్స్ డిగ్రీ ఉండాలి, దాంట్లో కెమిస్ట్రీ ఒక సబ్జెక్టుగా ఉండాలన్నమాట. సో ఇదండి మేజర్గా. ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు ఈ క్వాలిఫికేషన్ అక్వైర్ అవ్వడానికి కట్ ఆఫ్ డేట్ ఇచ్చేసి April 20, అంటే నిన్న నోటిఫికేషన్ పడింది కానీ. సో నిన్నటి వరకే మీరు ఈ యొక్క క్వాలిఫికేషన్ అనేది అక్వైర్ అయి ఉండాలి, అంటే ఎగ్జామ్స్ రాసి ఆల్రెడీ పాస్ అయి ఉండాలి. అండ్ ఈ టైంకి ఇప్పుడు ఎగ్జామ్స్ రాశారు, ఇంకా రిజల్ట్ రాలేదనుకోండి, వాళ్ళు ఎలిజిబుల్ కాదు. సో ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు చూడండి, ఇట్ షెల్ బి నోటెడ్ దట్ ద రిజల్ట్ ఆఫ్ రిక్విజైట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మస్ట్ హ్యావ్ బీన్ డిక్లేర్డ్ బై ద కన్సర్న్ యూనివర్సిటీ యాజ్ ఆన్ డేట్ ఆఫ్ ద నోటిఫికేషన్. సో ఆ కన్సర్న్ యూనివర్సిటీ ఆల్రెడీ డిక్లేర్ చేసి ఉండాలి ఎప్పుడు, యాజ్ అండ్ డేట్ ఆఫ్ ద నోటిఫికేషన్ అని చెప్తున్నాడు. సో కండక్ట్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ ఆర్ మియర్ ప్రాసెసింగ్ ఆఫ్ ద రిజల్ట్ బై ద యూనివర్సిటీ బై ద కట్ ఆఫ్ డేట్ డస్ నాట్ ఫుల్ఫిల్ ద ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ రిక్వైర్మెంట్. సో అట్లా కండక్ట్ చేసినంత మాత్రాన ఆ యొక్క మీరు ఆ క్వాలిఫికేషన్ అక్వైర్ అయినట్టు కాదు, ఈ నోటిఫికేషన్కి మీరు ఎలిజిబుల్ కాదు. సో ఆల్రెడీ పాస్ అయి ఉండాలన్నమాట. సో ఇది సిబిఆర్టీ మోడ్లోనైనా ఉండొచ్చు, సో ఓఎంఆర్ బేస్డ్ అయినా ఉండొచ్చు. సో తక్కువ కాంపిటీషన్ ఉండొచ్చు. అండ్ స్పెసిఫిక్ కెమిస్ట్రీ స్ట్రీమ్ గురించి అడుగుతున్నాడు కాబట్టి తక్కువ ఆస్పిరెంట్స్ ఉంటే కనుక సిబిఆర్టీ కండక్ట్ చేసే అవకాశం ఎక్కువగా ఉందండి. ఓకే, రైట్. సో జూలైలో ఉంటుందని అంటున్నాడు. అండ్ ఇంకా చూసుకున్నట్లయితే ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ చెప్పాను కానీ ఎన్బి డిస్టెన్స్ ఎడ్యుకేషన్. సో ఇక్కడ ఎన్బి అంటే పే అటెన్షన్ అనమాట. సో ఎన్బి అని రాస్తారు కదా జనరల్గా, పిఎస్ అని, ఎన్బి అని. సో ఇదేంటంటే పే అటెన్షన్. ఇక్కడ ఏమంటున్నారంటే మీకు డిస్టెన్స్ ఎడ్యుకేషన్ వాళ్ళకు కూడా ఎలిజిబులే, కాకపోతే ఆ యొక్క యూనివర్సిటీస్ కానీ ఏవైనా కూడా స్టాట్యుటరీ అయి ఉండాలి, ఆథరైజ్డ్ అయి ఉండాలి. రైట్. సో ఇది ఒక పాయింట్ గుర్తుపెట్టుకొని. సో ఇంకా ఏమంటున్నారంటే ఈక్వివలెంట్ క్వాలిఫికేషన్. ఎవరైతే ఈక్వివలెంట్ క్వాలిఫికేషన్ కలిగి ఉంటారో, అంటే బ్యాచిలర్స్ డిగ్రీ విత్ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్ యాజ్ ఎ కెమిస్ట్రీ అనే దానికి ఈక్వివలెంట్గా మీకు ఏదైనా కెమిస్ట్రీలో అంతే సబ్జెక్టు మేము గెయిన్ చేసాము, బట్ కాకపోతే బీఎస్సీ కాదు, బట్ సంథింగ్ బీఈ కెమిస్ట్రీ ఆర్ వాట్ ఎవర్, అంటే నాకు కూడా ఐడియా లేదు అలా ఏమన్నా ఉంటాయో. సో ఇది ఏంటంటే జనరిక్ టర్మ్, జనరిక్ క్లాస్ అనమాట, ప్రతి నోటిఫికేషన్లో ఇస్తారు. సో ఒకవేళ ఈవెన్ దో మీకు లేదు మేము ఎలిజిబులే, మాకు ఈ యొక్క ఎగ్జామ్కి మేము ఎలిజిబుల్ అవుతామని కెమిస్ట్రీ మీద గ్రిప్ ఉన్నటువంటి వాళ్ళు వేరే బ్యాచిలర్స్ డిగ్రీ కాకుండా ఇంకేమైనా చదివినట్లయితే వాళ్ళు కూడా దీనికి రాస్తే కనుక ఒక ఎక్స్పర్ట్ కమిటీని వేసి ఆ కమిటీ ఇచ్చినటువంటి డెసిషన్ బేస్ మీదుగా వాళ్ళు నిర్ణయం అయితే తీసుకుంటారండి. అండ్ రిజర్వేషన్స్, సో మీకు అందరికీ తెలిసింది కదా, రిజర్వేషన్స్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ ఇవన్నీ కూడా
రిజర్వేషన్స్ అనేటువంటివి అయితే కన్సిడర్ చేస్తారు. అండ్ స్పోర్ట్స్ రిజర్వేషన్ కూడా ఉంటుంది. సో వాటికి రెస్పెక్టివ్ జీవీఎస్ అనేటువంటివి మెన్షన్ చేశారు. అండ్ బీసీఈ ఉంది కదా, సో అది ముస్లిమ్స్ కోసం బీసీలో ఒక 4% ఏదో ఇచ్చారు కదా, సో దాని మీద ఒక ఏదో అప్పీల్ ఉంది. సో దాని రిజల్ట్ని బేస్ చేసుకొని ఉంటుంది అంటున్నారు. బట్ ఎనీవేస్ ఒకవేళ ఆ పర్టికులర్ రిజర్వేషన్ ఇచ్చినప్పటికీ కూడా ఫస్ట్ అయితే అపాయింట్మెంట్స్ అయితే చేసేసుకుంటారు. సో అది ఇష్యూ కాదు. నాన్ క్రీమీ లేయర్ ఉంటుంది కదా ఓబీసీలో, సో 8 lakhs బిలో ఇన్కమ్ మాత్రమే ఉంది అన్నట్టుగా. సో ఏదైనా అప్డేట్ అయిందంటే చూసుకోండి. ఈడబ్ల్యూఎస్ అండ్ అదేవిధంగా కమ్యూనిటీ సర్టిఫికేట్స్ ఇవన్నీ కూడా రిజర్వేషన్ రిలేటెడ్గా. సో ఇది స్టేట్ క్యాడర్ పోస్ట్ కాబట్టి స్పెసిఫిక్గా లోకల్ రిజర్వేషన్ అనేది లేదండి. సో ఆల్ ఓవర్ ద తెలంగాణ స్టేట్ కాంపిటీషన్ ఉంటుంది. అండ్ 18 years and 34 years is the age limit. Minimum age is 18 years and maximum age is 34 years. ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ వచ్చేసరికి 5 years ఏజ్ రిలాక్సేషన్, అంటే 39 years వరకు ఉంటుంది. అండ్ అదేవిధంగా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకైతే 44 years వరకు ఉంటుంది. తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, సో ఎవరైనా స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటే వాళ్ళకు అప్ టు 5 years బేస్డ్ ఆన్ ద లెంత్ ఆఫ్ ద రెగ్యులర్ సర్వీస్. సో మీరు ఆల్రెడీ సర్వీస్లో ఒక 2 years చేస్తున్నారనుకోండి, సో దీనికి ఒకవేళ 34 is ఏజ్ లిమిట్ కదా, సో మీకు 36 years వరకు జనరల్లో ఎలిజిబిలిటీ వస్తుంది. సో మీ యొక్క సర్వీస్ని బేస్ చేసుకొని ఎవరికి తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే. అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ అయితే 3 years అదనంగా వాళ్ళకి లెంత్ ఆఫ్ ద సర్వీస్. సో ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఒక 15 years సర్వ్ చేశారు అండ్ తర్వాత వాళ్ళు డిశ్చార్జ్ అయ్యారు అంటే ఎవరైనా అన్ఫిట్ అయ్యి డిస్మిస్ అయిన వాళ్ళకి ఇది వర్తించదండి. ఓన్లీ ప్రాపర్గా డిశ్చార్జ్ అయినటువంటి వాళ్ళకే వర్తిస్తుంది. సో ప్రాపర్గా డిశ్చార్జ్ అయిన ఉన్నటువంటి ఎక్స్ సర్వీస్ మెన్కి వాళ్ళు 15 years సర్వీస్ చేశారనుకోండి, సో 15 years అదేవిధంగా ప్లస్ 3 years అంటే ఒక 18 years వరకు కూడా. ఫర్ ఎగ్జాంపుల్ 34 ఉంటే 18 కలుపుకోండి, సో 52. సో ఇంతవరకు కూడా వాళ్ళకి ఏజ్ ఇది అయితే ఉంటుంది. సో యాక్చువల్గా ఏంటంటే వాళ్ళు 15 years సర్వీస్ చేసినప్పటికి కూడా ఎక్కడో 22లోనో 21లోనో జాయిన్ అవుతారండి. సో వాళ్ళు 15 years చేశారంటే ఇప్పుడు ప్రజెంట్గా 36లో ఉంటారండి. సో 36 to 39 దాదాపుగా వీళ్ళు కాంపిటీషన్లోకి వచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుందండి. అండ్ ఎన్సీసీ వాళ్ళకి ఒక 3 years. అండ్ అదేవిధంగా చూసుకున్నట్లయితే సబ్మిట్ ద అప్లికేషన్ ఫామ్, ఇది ఆన్లైన్లో మీరు ఎలా ఓటీఆర్ చేసుకోవాలి, పీడిఎఫ్ అండ్ ఫోటో, పేమెంట్స్ ఇవన్నీ కూడా జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అండి. వీటి మీద ఏమైనా డౌట్ ఉంటే మీరు కామెంట్ చేయండి, నేను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. అండ్ ఇక్కడ ఫీజు వచ్చేసి మీకు 1000 rupees అండి, రైట్. జనరల్ వాళ్ళకి 1000 rupees అండ్ 500 rupees ఎవరికంటే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ వాళ్ళకి 500 rupees అండి. సో ఇక్కడ ఓసీ అండ్ బీసీ వాళ్ళకి 1000 rupees, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ వాళ్ళకి 500 rupees. అండ్ దీనికి అదనంగా ఇంకొకటి ఎగ్జామినేషన్ ఫీజు అనేది ఉందండి. సో అదేంటంటే 80 rupees. సో ఈ 80 rupees అంట అన్ఎంప్లాయిడ్ అప్లికెంట్స్కి ఎగ్జామ్టెడ్ అండి. సో వాళ్ళు ఎగ్జామ్ చేసేది 80 rupees మాత్రమే. అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజ్ 1000 ఎగ్జామ్ చేయరంట. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 1000 అన్ఎంప్లాయిడ్ అయితే వాళ్ళకి 1000 rupees వరకు ఉంటుంది. ఒకవేళ ఎంప్లాయిడ్ అయితే వాళ్ళకి 1080 rupees వరకు కూడా ఇది ఎగ్జామ్ ఫీజు అనేది ఉంటుందన్నమాట, రైట్. సో మీరు ఆన్లైన్లో పేమెంట్ చేయొచ్చు. అండ్ స్కీమ్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ ఎన్ఎక్జెట్ 2లో ఇచ్చాడు, మీకు చూపిస్తాను. అండ్ సెంటర్స్ వచ్చేసి ఇది ఎన్ఎక్జెట్ 2 వచ్చినప్పుడు చూపిస్తాను. సెంటర్స్ వచ్చేసి మీకు హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్. సో ఈ 5 సెంటర్లలో మీరు ఎగ్జామ్ అనేటువంటిది రాసుకోవచ్చు. సో ఆబ్జెక్షన్స్ కేసు దీని గురించి అయితే చూసుకున్నట్లయితే ఫైనల్కి మేబీ మొన్న ఇచ్చారు కదండి, విత్ ఇన్ లెస్ టైం మేము కీ కూడా ప్రొవైడ్ చేస్తాము. ఒకవేళ సిబిఆర్టీ ఎగ్జామ్ అయితే మీ యొక్క ప్రొవిజనల్ స్కోర్ అనేది ఎగ్జామ్ అయిపోగానే చూపించే ప్రయత్నం చేస్తామని కూడా టీజీపీఎస్సీ చెప్పడం అయితే జరిగింది. చూద్దాం మరి వాళ్ళు ఎలా కండక్ట్ చేస్తారు అనేటువంటి చూద్దాము. అండ్ ఈ కీ అనేది మీకు వెబ్సైట్లో పెడతారంట. అదేవిధంగా మీరు కనుక ఆబ్జెక్షన్ రైజ్ చేయాలనుకుంటే సో ఇది ఆఫ్టర్ ద ఎగ్జామ్ అండి. సో 500 rupees. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇక మేబీ ఫోర్త్ కమింగ్ ఎగ్జామ్స్ అన్నింటిలో కూడా ఈ ప్రాసెస్ అనేది ఉండకపోవచ్చు, సో టీజీబీఎస్సీలో. సో అందుకే నోటిఫికేషన్ క్లియర్ ఎగ్జామ్ ఎక్స్ప్లెయిన్ అయితే చేయడం జరుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే 500 rupees ప్రతి ఒక్క క్వశ్చన్కి 500 rupees పే చేసి మీరు ఆబ్జెక్షన్ రైజ్ చేసుకోవచ్చండి. ఆబ్జెక్షన్ అంటే ఏంటి, మీరు కరెక్ట్ చేశారు బట్ కీ తప్పు ఉంది కాబట్టి నా మార్క్ పోయిందని కాన్ఫిడెంట్గా ఉన్నవారు 500 rupees కట్టి ఆబ్జెక్షన్ రైజ్ చేసుకోవచ్చు. మీకు కనుక ఆ కీ కరెక్ట్ అంటే మీరు చెప్పిందే కరెక్ట్ అయి ఉండి కీ కనుక మారినట్లయితే మీకు ఆ 500 rupees అయితే రీఎంబర్స్ చేయడం అయితే జరుగుతుంది, రైట్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ప్రొసీజర్ ఆఫ్ సెలెక్షన్. దీంట్లో ఏంటంటే మీకు మినిమం ఎలా సెలెక్ట్ చేస్తారనేటువంటిది ఉందండి. సో ఒకవేళ సేమ్ మార్క్స్ వచ్చినప్పుడు లోకల్ స్టేటస్ తీసుకుంటారట. లోకల్ అది ఇద్దరు కూడా లోకల్ తెలంగాణ అయినట్లయితే వాళ్ళకి ఎట్లా తీసుకుంటారు అంటే
if the local total marks and local status of two or more candidates are equal, then date of birth of the candidates taken for ranking elder candidate is given higher rank. సో లోకల్ వచ్చిన మార్క్స్ మొత్తం కూడా సేమ్ అయినప్పుడు డేట్ ఆఫ్ బర్త్ తీసుకుంటారు, ఎవరైతే పెద్దవాళ్ళో వాళ్ళకి ఫస్ట్ ఇస్తారు. అప్పటికి కూడా సేమ్ ఉన్నట్లయితే అప్పుడు ఏం చేస్తారు, మార్క్స్ అబ్టైన్డ్ బై ద క్యాండిడేట్స్ ఇన్ ద సబ్జెక్ట్స్ అదర్ దాన్ జనరల్ స్టడీస్. సో సబ్జెక్ట్ పేపర్ ఉంది కదా ఇప్పుడు కెమిస్ట్రీ పేపరు, సో దాని మీద దాంట్లో ఎవరికి ఎక్కువ వస్తే వాళ్ళని తీసుకుంటారు. అప్పటికి కూడా సేమ్ ఉన్నట్లయితే అని చెప్పేసి ఇలా చాలా చాలా 1 by 1 చాలా ఉన్నాయండి. సో ఇది పెక్యులర్ కేసు, సో రేర్ కేసులో వస్తుంది కాబట్టి సో అప్పుడు మీరు దాన్ని చూసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే లీగల్ ప్రొవిజన్స్ ఉన్నాయి. సో వేకెన్సీస్ ఒకవేళ ఈ యొక్క నోటిఫికేషన్లో ఏవైతే అన్ఫిల్డ్ ఉన్నా నాన్ జాయినింగ్ ఉన్నా కూడా ఆ వేకెన్సీస్ అన్నీ కూడా క్యారీ ఫార్వర్డ్ టు ద నెక్స్ట్ రిక్రూట్మెంట్. సో ఈ రిక్రూట్మెంట్లో కూడా ఒక క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీ ఉందని మీకు అనెక్సర్లో చూపిస్తాను. అండ్ రిక్రూట్మెంట్ రూల్స్, కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్, సో ఆర్టికల్ 315, 320 ప్రకారం ఒక టీజీపీఎస్సీ కాన్స్టిట్యూషనల్ బాడీ కదండి, సో రాజ్యాంగబద్ధ సంస్థ కదా, సో దానికి ఉన్నటువంటి అధికారాల పరిధిలో అయితే ఈ రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుందని అయితే వాళ్ళు చెప్తున్నారు. అండ్ పీనల్ యాక్షన్ వాళ్ళకు కూడా ప్రొవిజన్స్, క్రిమినల్ యాక్షన్స్ ఉంటాయి కదండి, తీసుకోవచ్చు వాళ్ళు. ఒకవేళ అన్ఫెయిర్ మాల్ ప్రాక్టీసెస్ కనుక వాళ్ళ నోటీస్లోకి వస్తే సో వాళ్ళు డిబార్ చేయొచ్చు, సో డిస్క్వాలిఫికేషన్ చేయొచ్చు, అసలు రాయకుండా చేయొచ్చు, మళ్ళీ అటువంటి ప్రొవిజన్స్ ఉంటాయి కాబట్టి కేర్ఫుల్గా ఉండండి అని చెప్తున్నారు. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే అనెక్సర్స్ చూడండి, బ్రేకప్ ఆఫ్ వేకెన్సీస్, స్కీమ్ అండ్ ఎగ్జామినేషన్, అదేవిధంగా లిస్ట్ ఆఫ్ కమ్యూనిటీస్, స్పోర్ట్స్, పేమెంట్ గేట్వే, ఇన్స్ట్రక్షన్స్ అప్లికెంట్, క్రైటీరియా ఫర్ నార్మలైజేషన్. ఇక్కడ నార్మలైజేషన్ అనేది ఎందుకు వచ్చిందంటే చెప్పాడండి ముందే నోటిఫికేషన్లో. ఇక్కడ ఏంటంటే మీకు కనుక మల్టిపుల్ షిఫ్ట్స్లో కనుక జరిగి ఉంటే ఎగ్జాము, రైట్, మల్టిపుల్ షిఫ్ట్స్లో కనుక జరిగి ఉంటే ఎగ్జామ్, అప్పుడు ఏం చేస్తారంటే మీకు నార్మలైజేషన్ అనేది చేస్తారనమాట మార్క్స్. సో ఈజీ షిఫ్ట్, టఫ్ షిఫ్ట్ అలాంటివి ఉంటాయి కదా, సో వాళ్ళకు క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. సో స్టాటిస్టికల్గా ఫార్ములాస్ ఉపయోగించి దాన్ని నార్మలైజేషన్ చేస్తారు. దానికి సంబంధించిన ఫార్ములా కూడా మీకు కింద ఇవ్వడం అయితే జరిగింది, నేను చూపిస్తాను అది లాస్ట్లో NX07, రైట్. అండ్ ఇక్కడ ఇంకొక పాయింట్ అండి, ఒకవేళ క్వశ్చన్స్ కనుక డిలీట్ చేస్తే, క్వశ్చన్స్ డిలీట్ అయిపోయినాయి అనుకోండి, సో డిలీట్ అయినప్పుడు ఏంటంటే మీకు మనము 100 క్వశ్చన్లు ఉన్నాయనుకోండి, సో ఫర్ ఎగ్జాంపుల్ ఆ అబ్బాయి 70 క్వశ్చన్స్ కరెక్ట్ చేశాడు, రైట్. సో అప్పుడు ఈ ప్రోరాట మీద, సో 70 క్వశ్చన్స్ కరెక్ట్ చేశాడు కాబట్టి ఈ ఒక్క క్వశ్చన్కు అతనికి ఎంతవరకు ప్రాబిలిటీ ఉంది అతను కరెక్ట్ చేయడానికి, దాని ప్రకారంగా సో 70/10 ఉంది కదా, సో దాని ప్రకారంగా మార్క్స్ అయితే అవార్డ్ చేయడం అయితే జరుగుతుందని చెప్తున్నారండి వీళ్ళు. సో మీకు ఆ పాయింట్ నేను చూపిస్తాను, ఇక్కడ చూడండి. చూడండి, the marks for the deleted questions, if any, will be distributed proportionally based on the candidate performance on the valid questions to ensure fairness. అర్థమైందండి. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 100 మార్కుల పేపర్లో ఒక 20 కరెక్ట్ చేశాడండి, రైట్. సో ఒకటి డిలీట్ అయింది, మిగతా 80 క్వశ్చన్స్లో ఒకటి డిలీట్ అయింది అనుకోండి, సో అతనికి ఒకటే మార్క్ ఇచ్చి 100 మార్కుల పేపర్లో 80 కరెక్ట్ చేసిన అబ్బాయికి కూడా ఒక మార్కు, మిగతా 20లో ఒకటి క్వశ్చన్ డిలీట్ అయితే దానికి కూడా ఒకటే మార్క్ ఇచ్చారనుకోండి, ఫెయిర్నెస్ ఉండదు కదా. సో ప్రపోర్షనేట్గా ఇస్తామని చెప్తున్నాను. ఇక్కడ ఒక మార్క్ ఇచ్చారనుకోండి 80 చేసిన వాళ్ళకి, సో 20 కరెక్ట్ చేసిన వాళ్ళకి మీరు 0.25 ఇస్తారేమో, సో 1/4 కదా. సో అది వాళ్ళు చెప్తున్నారు. సో ఈ పాయింట్ ఒకటి మీరు మైండ్లో పెట్టుకోండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే వేకెన్సీస్, రూల్స్, రైట్, అనెక్సర్స్ ఇక్కడికి వచ్చాం కదా. మెమోరాండమ్ ఆఫ్ మార్క్స్, సో మీకు ఇంకా ఇక్కడ కొత్త ప్రొవిజన్ అండి. సో ఆఫ్టర్ పబ్లికేషన్ ఆఫ్ ద రిజల్ట్స్ ద అప్లికెంట్స్ మే అబ్టైన్ దేర్ మెమోరాండమ్ ఆఫ్ మార్క్స్ ఇన్ హర్ లాగిన్ త్రూ ఆన్లైన్ పేమెంట్ ఆఫ్ 200 till 30 days. సో మీ యొక్క మార్క్స్ అనేటువంటివి కూడా మెమోరాండమ్ ఆఫ్ మార్క్స్ 200 రూపీస్ పే చేస్తే 30 days వరకు అవైలబుల్గా ఉంటే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. రీవాల్యుయేషన్ అనేది విల్ నాట్ బి అండర్టేకెన్ అంట. సో అది కూడా ఒక పాయింట్ మైండ్లో పెట్టుకొని. నెక్స్ట్ డిబార్మెంట్ గురించి ఇచ్చారు. సో అని ఏదైనా అన్ఫెయిర్ ఉంటే డిబార్ చేశారు. ఎలక్ట్రానిక్ గాడ్జెస్ ఇవన్నీ కూడా బ్యాండ్ తీసుకెళ్ళడానికి పర్మిషన్ లేదు. అండ్ స్పెషల్ ఇన్స్ట్రక్షన్స్ టు ద క్యాండిడేట్స్. సో ఏదైనా కూడా మీరు వెబ్సైట్ని ఫాలో అవుతూ ఉండండి అని చెప్తున్నారు. సో ఇంకేదైనా అప్డేట్స్ ఉన్నా కూడా నేను మళ్ళీ కవర్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఇక్కడ అనెక్సర్ చూసుకున్నట్లయితే చూడండి, ఇక్కడ అసిస్టెంట్ సైంటిస్ట్ అనలిస్ట్ గ్రేడ్ 2 తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్.
సో 7 వేకెన్సీస్ ప్లస్ 1 క్యారీ ఫార్వర్డ్. సో టోటల్ 8 ఇన్ ద ఓసీ జనరల్. సో జనరల్ అండి, జనరల్ ఇక్కడ జనరల్ కాబట్టి ఇక్కడ ఉమెన్కి ప్రత్యేకంగా రిజర్వేషన్ అనేది లేదు. కాకపోతే ఓవరాల్గా 33% అయితే హారిజాంటల్ రిజర్వేషన్ అనేది అయితే కంటిన్యూ చేస్తారు. రైట్, దీని మీద ఆల్రెడీ మనకు చాలా కేసెస్ అయితే జరిగినాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు హారిజాంటల్ రిజర్వేషన్ గురించి చెప్పాలంటే ఇప్పుడు 10 వేకెన్సీస్ ఉన్నాయనుకోండి. సో 10 వేకెన్సీస్లో 33% అంటే 3 వేకెన్సీస్ ఫర్ ఉమెన్ అనుకోండి. రైట్, సో దీంట్లో ఈ 10 వేకెన్సీస్లో ఆల్రెడీ 3 జనరల్గా ఉమెన్కి ఇచ్చేసి 7 జనరల్ పెట్టారనుకోండి. రైట్, అప్పుడు ఏమవుతుంది? సో ఆల్రెడీ 3 ఉమెన్కి ఇచ్చేసారు కాబట్టి 3 సపరేట్గా 3 ఉమెన్కి వచ్చేస్తారు. రైట్, అండ్ ఈ 7 జనరల్లో కూడా టాప్ నుంచి 7 జనరల్లో 1, 2, 3 ర్యాంకింగ్లో కూడా ఉమెనే ఉన్నారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఛాన్స్ ఉంది కానీ సో ఉమెనే ఉన్నారనుకోండి. సో అప్పుడు ఏమవుతుంది? అసలు 10 ఉమెన్కే వచ్చేస్తాయి. అసలు మెయిల్ వచ్చే అవకాశమే ఉండదండి. మెయిల్ వచ్చే అవకాశమే ఉండదు. ఎగ్జాంపుల్ చెప్తున్నా, అంటే ఇట్స్ ఎ పాసిబుల్ కేస్. రైట్, బట్ ఇక్కడ ఒకవేళ దీన్ని వర్టికల్ రిజర్వేషన్ అంటారండి. సో ఎందుకంటే ఆల్రెడీ ఒక స్పెసిఫిక్ కోటా అనేది రిజర్వ్ చేశారు అండ్ మిగతా దాంట్లో కూడా ఫీమేల్ అనేటువంటివి రావచ్చు. సో అది కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ 33% ఇవ్వాలి కదండి. సో ఆల్రెడీ 1 to 10 వేసారు అనుకోండి ఇట్లా. సో దీంట్లో 10 సెలెక్ట్ చేశారు ఆల్రెడీ. టాప్ 10 ఆర్డర్ ఆఫ్ మెరిట్లో 10 మెంబర్స్ అని సెలెక్ట్ చేశారు. అందులో 3 మెంబర్స్ ఉమెన్ వచ్చేసారు అనుకోండి ఆల్రెడీ. సో అప్పుడు 33% ఫుల్ఫిల్ అయినట్టే కదా. సో దట్స్ ఇట్. 3 కంటే ఎక్కువ రావచ్చు, 3 రావచ్చు. 3 కంటే తక్కువ వస్తే మాత్రం ఇప్పుడు లాస్ట్లో ఆర్డర్ ఆఫ్ మెరిట్లో లాస్ట్లో ఉన్నటువంటి మెయిల్ అబ్బాయిని తీసేసి నెక్స్ట్ మళ్ళీ ఆర్డర్ ఆఫ్ మెరిట్లో ఇక్కడ ఉమెన్ ఉందనుకోండి. సో ఈ ఉమెన్ ఇక్కడ యాడ్ చేస్తారు. సో అది హారిజాంటల్ రిజర్వేషన్ అనమాట. సో అందుకనే మీకు ఇక్కడ ఆనరబుల్ కోర్ట్ ఇచ్చిన డైరెక్షన్స్ ప్రకారం మీకు 2022లో చూసుకున్నట్లయితే ఫస్ట్ వర్టికల్ రిజర్వేషన్ ద్వారా వేశారు కదా. ఇప్పుడు ఇంతకుముందు ఉన్న గ్రూప్ 3, గ్రూప్ 2 వేకెన్సీస్ కూడా లాస్ట్ ఫిల్ అయినటువంటి గ్రూప్ 2, గ్రూప్ 3 వేకెన్సీస్లో కూడా ఇలాగే ఇచ్చారు. బట్ లేటర్ ఆన్ మనకేం చేశారు? వేకెన్సీస్ని ఒక అడెండం వేసి అమెండ్మెంట్ చేసి మళ్ళీ ఈ విధంగా జనరల్ లాగా ఇవ్వడం అయితే జరిగిందండి. సో దీనికి కూడా అలాగే ఇచ్చారు, గుర్తుపెట్టుకోండి. అండ్ అదేవిధంగా సబ్ కేటగిరైజేషన్ జరిగింది కదండి, ఎస్సీ యొక్క ఉపవర్గీకరణ జరిగింది కదా. సో ఎస్సీ గ్రూప్కి కూడా మీకు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 వేకెన్సీస్ కూడా దీంట్లో రావడం అయితే జరిగింది. సో అది కూడా ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి. సో గ్రూప్ 1లో వేకెన్సీస్ లేవు అండ్ గ్రూప్ 2లో 1 ఉంది, గ్రూప్ 3లో టోటల్ 2 వేకెన్సీస్ ఉన్నాయి. సో ఈ పాయింట్ కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి. అండ్ స్పోర్ట్స్ కోటాలో అసలు లేవు, చూడండి, స్పోర్ట్స్ కోటాలో లేవు. అండ్ హియరింగ్ హెచ్హెచ్ అంటే హియరింగ్ ఇంపేర్డా చూద్దామండి, ఒక్క నిమిషం. ఎస్ అండి, హియరింగ్ హ్యాండిక్యాప్డ్ అని ఉంది. సో హియరింగ్ ఇంపేర్డ్ అనమాట. సో దీంట్లో చూసుకున్నట్లయితే మనకు ఒక పోస్ట్ ఉందండి. రైట్, అండ్ అదేవిధంగా ఎస్టీలో 3 పోస్ట్స్ ఉన్నాయి. ఎస్సీ, బీసీఏ, ఈడబ్ల్యూఎస్, బీసీసీ, బీసీడీ. సో ఈ విధంగా మనకైతే బ్రేకప్ ఆఫ్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అండ్ సిలబస్కి వచ్చి చూసుకున్నట్లయితే మీకు జనరల్ స్టడీస్, జనరల్ అబిలిటీస్ 150, రైట్, అండ్ కెమిస్ట్రీ వచ్చేసి 150. సో టోటల్గా మీకు 150 క్వశ్చన్స్, 150 మినిట్స్. సో మినిట్స్ కూడా 150 అంటే 2.5 hours అనమాట. రైట్, 2.5 hours. అదేవిధంగా మ్యాక్సిమం మార్క్స్ కూడా 150 + 150 అంటే 300 మార్క్స్. అండ్ ఇక్కడ జనరల్ స్టడీస్ పేపర్ చూసుకున్నట్లయితే ఇది సేమ్ గ్రూప్ 3, గ్రూప్ 2, గ్రూప్ 4 లాగానే. గ్రూప్ 2 కంటే కొంచెం తక్కువ ఉంది. బట్ ఓకే, మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే కరెంట్ అఫైర్స్ ఇవన్నీ జనరల్గా ఉన్నాయి. ఎకానమీ, రైట్, ఎకానమీ ఆఫ్ తెలంగాణ, రైట్, జియోగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ విత్ ఏ ఫోకస్డ్ తెలంగాణ. ఇక్కడ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో మెయిన్ ఫోకస్ విత్ ఏ ఫోకస్ అంటే కాన్స్టిట్యూషన్లో అడుగుతాడు చాలా క్వశ్చన్స్. అదేవిధంగా మెయిన్గా ఫోకస్ చేసేది లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ అంటున్నారు కదా. సో అవి 72, 73, 74 అమెండ్మెంట్స్ ఉన్నాయి కదా. సో వాటిని ఫోకస్ చేయండి. అండ్ మున్సిపల్ యాక్ట్స్, పంచాయతీరాజ్ చట్టాలు ఇవన్నీ కూడా మీరు ఫోకస్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుందండి. అండ్ అదేవిధంగా హిస్టరీ, మోడర్న్ హిస్టరీ, పాలసీస్ ఆఫ్ తెలంగాణ. సో కొత్త స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో ప్రజెంట్గా వచ్చినటువంటి స్కీమ్స్ అయితే గుర్తుపెట్టుకొని, ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, రైట్, రాజీవ్ యువ వికాసం కావచ్చు. కాకపోతే ఇది ఇంకా వాళ్ళు జస్ట్ స్క్రూటినీలోనే ఉన్నాయి అప్లికేషన్స్. బట్ అది ఒక స్కీమ్ ఉంది. ఇంకా రీసెంట్గా వచ్చిన మూసీ రివర్ ఫ్రంట్ కావచ్చు, రైట్, యంగ్ ఇండియా స్కూల్స్ కావచ్చు, తెలంగాణ మీద ఫోకస్ చేసినట్లయితే ప్రజెంట్ గవర్నమెంట్లో ఉన్నటువంటి ఫోకస్ చేసినటువంటి స్కీమ్స్, రైతు భరోసా కావచ్చు. సో ఇలాంటివన్నీ కూడా మీరు పాలసీస్ ఆఫ్ తెలంగాణ స్టేట్లో గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది.
అండ్ హైడ్రా ఉంటుంది, హైడ్రా గురించి కానీ, రైట్, ఈగల్, ఇప్పుడు నార్కోటిక్స్ ఈగల్ ఇది చేశారు కదా, సో అది కావచ్చు. సో ఇట్లాంటి తెలంగాణ స్పెసిఫిక్గా ఉన్నటువంటి స్కీమ్స్ మీరు గుర్తుపెట్టుకోండి, రైట్. అండ్ నెక్స్ట్ అదేవిధంగా చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, హిస్టరీ ఆఫ్ తెలంగాణ విత్ స్పెషల్ ఎంఫసిస్ ఆన్ మూమెంట్ ఫర్ తెలంగాణ స్టేట్హుడ్. సో ఇక్కడ మూమెంట్, తెలంగాణ మూమెంట్ మీద క్వశ్చన్స్ అండ్ లాజికల్ రీజనింగ్, బేసిక్ ఇంగ్లీష్. సో ఇది ఫస్ట్ పేపర్. అండ్ సెకండ్ పేపర్ వచ్చేసినట్టయితే చూడండి, కెమిస్ట్రీ మీద ఉంది, అటామిక్ స్ట్రక్చర్, పీరియాడిసిటీ, బాండింగ్, యాసిడ్స్ అండ్ బేసెస్, హైడ్రోజన్, కెమిస్ట్రీ ఆఫ్ ఎలిమెంట్స్. సో ఇవన్నీ కూడా ఆర్గానిక్ కెమిస్ట్రీ చూడండి, ఫస్ట్ లా ఆఫ్ ఎండోడైనమిక్స్, కొలాయిడ్స్, రైట్, ఇవన్నీ కూడా ఉన్నాయి. సో ఇది క్యాస్ట్, ఇది చూడండి గ్రూపింగ్ చేశారు కదా మేము మొన్న. సో ఎస్సీలో గ్రూపింగ్ చేశారు కదా, సో ఇది గ్రూప్ 1 ఇవి, గ్రూప్ 2 ఇవి, గ్రూప్ 1లో 15 ఉన్నాయి, గ్రూప్ 2లో 18 ఉన్నాయి, గ్రూప్ 3లో 26 ఉన్నాయి. అండ్ అదేవిధంగా షెడ్యూల్ ట్రైబ్స్. సో ఇదంతా కూడా అనెక్సర్స్ అండి. అండ్ అనెక్సర్ 6లో ఒకటి చూపిస్తా అన్నాను కదా మీకు, స్పోర్ట్స్ రిలేటెడ్ అండి. నేషనల్ గేమ్స్లో ఎవరైతే స్పోర్ట్స్ రిజర్వేషన్ కావాలనుకుంటున్నారో వాళ్ళ యొక్క ఇదైతే చూసుకోండి, రైట్. యూత్ అడ్వాన్స్మెంట్, టూరిజం అండ్ కల్చర్. సో ఇక్కడ ఏంటంటే సర్టిఫికెట్, ఎక్కడి నుంచి మీరు ఏ గేమ్ ఆడారు, ఎంత పార్టిసిపేట్ చేశారు, ఏ ర్యాంకింగ్లో ఉన్నారు, అది యొక్క వాళ్ళ కంపెటెంట్ అథారిటీ నుంచి సర్టిఫికెట్. ఇవి లిస్ట్ ఆఫ్ బ్యాంక్స్ మీ పేమెంట్ కోసం అనేటువంటి. అండ్ ఇన్స్ట్రక్షన్స్ ఫర్ ద అప్లికెంట్స్. సో ఎలా ఫిల్ చేయాలి ఏంటి, జనరల్ ఇన్స్ట్రక్షన్స్. మీకు ఏమైనా డౌట్ ఉంటే కూడా ఇక్కడ ఒకసారి ఫిల్ చేసుకోండి. ఇక్కడ చూసుకున్నట్లయితే నార్మలైజేషన్, ఇది కదా నేను చెప్తాను. నార్మలైజేషన్ మార్క్స్ చూసుకున్నట్లయితే చూడండి, ఇక్కడ ఒక ఫార్ములా ఉంది, MIJ, నార్మలైజ్డ్ మార్క్స్ ఆఫ్ జేత్ క్యాండిడేట్ ఆఫ్ ద 8th షిఫ్ట్ ఈజ్ ద యావరేజ్ మార్క్స్. సో ఆ షిఫ్ట్లో యావరేజ్ తీసుకొని దాన్ని మీడియం చేసి, అది చాలా ఇది కండిషన్స్ ఉంటాయండి. సో ఆ విధంగా ఈ ఫార్ములాతోనైతే చేయడం అయితే జరుగుతుంది. సో ఈ ఫార్ములా ఒక్కొక్కటి ఏంటంటే ఒక్కొక్కటి 0.1%, సమ్ ఆఫ్ ద మీన్ అంటే మీన్ మార్క్స్ అంటే యావరేజ్, యాక్చువల్ మార్క్స్, టోటల్ సమ్, ఇలా చూసుకొని ఈ యొక్క నార్మలైజేషన్ అయితే చేస్తారండి. సో దట్స్ ఇట్ అండి, దిస్ ఈజ్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో. సో ఆల్ ద బెస్ట్ అండి. ఎవరైతే బీఎస్సీలో కెమిస్ట్రీ ఉన్నారో సో వాళ్ళకైతే ఒక ఎక్సలెంట్ అవకాశం అని చెప్పాలి, ఎందుకంటే బేసిక్ కూడా చాలా ఎక్కువ ఉందండి. సో మంచి ఆపర్చునిటీ. సో కెమిస్ట్రీలో గ్రిప్ ఉన్నటువంటి వాళ్ళు సబ్జెక్ట్లో ట్రై చేయొచ్చు. అండ్ బేసిక్ ఫస్ట్ పేపర్ కూడా స్కోరింగ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ గ్రూప్స్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళైతే ఈజీగా ఫస్ట్ పేపర్ మంచి స్కోర్ ఇచ్చే అవకాశం ఉంటుంది. సో వాళ్ళు జూలైలో ఎగ్జామ్ ఉంది కాబట్టి ఈ మే జూన్ మంచిగా కాన్సన్ట్రేట్ చేసి ఈ కెమిస్ట్రీ యొక్క సబ్జెక్ట్ని కొంచెం మీరు సానబెట్టుకున్నట్టయితే సో మంచిగా దీన్ని క్రాక్ చేసే అవకాశం అయితే ఉంటుందండి. ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్ అండి. సో మీకు ఎవరికైతే ఎలిజిబుల్ ఉండి కెమిస్ట్రీ సబ్జెక్ట్ ఉన్నారో వాళ్ళకైతే ఈ వీడియో అయితే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, నియర్ అండ్ డియర్కి, ఎందుకంటే షేరింగ్ అనేది కేరింగ్ అనమాట. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి, జాబ్ అప్డేట్స్ అందుతాయి. అదేవిధంగా కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ కావచ్చు, ఏదైనా రీసెంట్ టాపిక్స్ మీద కూడా ఎక్స్ప్లెనేషన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్.